హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ నా ఫ్రెండ్స్ కదా, నా మేలు కోరేవారు కదా. మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఎప్పుడు నా మందులు 2 నెలలకు ఒకసారి తీసుకుంటాం అన్నమాట. అయితే మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, అందుకని మే నెలతోటి నా మందులు తెచ్చినవి అయిపోయినాయి అన్నమాట, ప్రైవేట్గా కొన్న మందులు. అయితే జూన్ నెలలో మందులకి నా దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను అన్నమాట. అయితే ఆ హాస్పిటల్లో ఆ మేడం గారు ఏం చెప్పారంటే, ఈ టాబ్లెట్స్ని రోజు 2 పూట్ల వేసుకోండి, మీకు బీపీ షుగరు చాలా ఎక్కువగా ఉంది, మీరు 2 పూట్ల వేసుకోవాలి, అప్పుడే కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను అనమాట. అయితే ఆ టాబ్లెట్స్ 2 పూటలా వేసుకుంటున్నాను అన్నమాట. అలా వేసుకుంటుంటే కొన్ని టాబ్లెట్స్ ఏమో నెల వరకు వచ్చినాయి, కొన్ని టాబ్లెట్స్ ఏమో 15 రోజులతోటి అయిపోయినాయి. అయితే నేనేమనుకున్నానంటే, షుగర్ 2 రకాలు ఉందన్నారు కదా, ఈ టాబ్లెట్లు 15 రోజులకి అయిపోయినాయి కదా, ఇవి వేరే షుగర్కి సంబంధించినవి ఏమో అని చెప్పి సర్దుకున్నాను. అలా 15 రోజులు నెల అయిపోయిందన్నమాట. అయితే ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళానన్నమాట. వెళ్తే మేడం గారు నా బీపీ ఏంటి వచ్చావు అని అడిగారు. తలనొప్పి వస్తుంది మేడం అన్నాను. సరే బీపీ షుగర్ చూపించుకో అన్నారు. చూపించుకున్నాను. మళ్ళీ సేమ్ బీపీ సేమ్ షుగరు అంతే ఉందన్నమాట. ఉండేసరికి ఏంటమ్మా 230 దాటిపోయింది బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావా అని అడిగారు. వేసుకుంటున్నాను మేడం, ఇప్పుడు కూడా టాబ్లెట్ వేసుకొని వచ్చాను మేడం అన్న. లేదు నీకు చాలా బీపీ ఉంది, కాసేపు అయితే నీకు చికాకు అయిపోద్ది, ఇదిగో అర్జెంటుగా ఈ టాబ్లెట్ రాస్తున్నాను నేను, మందుల దగ్గరికి వెళ్ళి ఈ టాబ్లెట్ ఇస్తారు, ఈ టాబ్లెట్ వేసుకొని ఒక అరగంట సేపు నువ్వు ఎక్కడన్నా కూర్చొని రెస్ట్ తీసుకో, లేకపోతే చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పి అన్నారు. అలాగే మేడం అని చెప్పేసి మేడం గారు చెప్పినట్టు సేమ్ టు సేమ్ చేశాను అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా చూసి ఆమె మళ్ళీ నాకు ఎప్పటిలాగే ఇదివరకు ఇచ్చిన టాబ్లెట్స్ని మళ్ళీ ఇచ్చారనమాట. ఇచ్చేసరికి అవి తీసుకుని మందులు తీసుకునేటప్పుడు ఆ మేడం గారిని అడిగాను అన్నమాట. మేడం ఈ టాబ్లెట్లు ఎలా వాడాలి అని. అంటే ఇదివరకు చెప్పారు కదా, అదే సేమ్ టాబ్లెట్స్. అయితే మళ్ళీ ఏందో సరదాగా అని చెప్పేసి అడిగాను అనమాట. మేడం ఈ టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి అని అడిగితే, ఈ టాబ్లెట్లు ఏమో బీపీ టాబ్లెట్లు అండి, రోజుకి ఒకటి వేసుకోవాలి. ఈ 2 టాబ్లెట్లు ఏమో మీకు షుగర్ 2 రకాలు ఉంది కాబట్టి పొద్దున్న సాయంత్రం ఇవి వేసుకోవాలి. ఈ ఏమో మీకు 60 టాబ్లెట్స్ ఇస్తున్నాను, ఈ బీపీ టాబ్లెట్స్ 30 ఇస్తున్నానండి అని చెప్పేసరికి నాకు సౌండ్ లేదన్నమాట. అదేంటి మేడం, ఇదివరకు కూడా మీరు అలాగే ఇచ్చారా అని అడిగారు. అలాగే ఇచ్చాను అన్నారు. అయితే నాకు తెలియక బీపీ టాబ్లెట్స్ పొద్దున్న సాయంత్రం కూడా ఈ 30 టాబ్లెట్స్ని 15 రోజుల్లో ఖతం చేసేసాను. ఈ 60 టాబ్లెట్స్ని కూడా ఈ నెల రోజుల్లో ఖతం చేసేసాను. ఈ రోజుతోటి అయిపోయినాయి అన్నమాట. అయితే ఏమైందండి అంటే, ఇప్పుడు నాకు బ్రెయిన్ స్ట్రోక్, ఆల్రెడీ నాకు ఫుల్ బీపీ ఫుల్ షుగరు ఉంది. అయినా సరే 15 రోజుల నుంచి నేను బీపీ టాబ్లెట్స్ వేసుకోవట్లేదు. 15 రోజుల నుంచి వేసుకోవట్లేదు. అంతకుముందు 15 రోజులు పొద్దున సాయంత్రం కూడా బీపీ టాబ్లెట్స్ వేసుకున్నాను అన్నమాట. నిజంగా కూడా దేవుడు ఉన్నాడు అని అనటానికి నా జీవితంలో జరిగిన ఈ సంఘటన చాలా గొప్పదన్నమాట. నేను ఎంతో బాధలో ఉన్నా, పగలు రాత్రి ఏడుస్తూనే ఉన్నా, అయినప్పటికీ కూడా ఆ ఏడుపు, ఆ బాధ ఎదుటి వాళ్ళకి కనపడకూడదని నేను వీడియోలు చేసుకుంటూ ఉన్నా. ఇంత బాధలో ఉండి, ఇంత టెన్షన్లో ఉండి, ఇంత బీపీలో ఉండి కూడా నేను 15 రోజులు బీపీ టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నాను అంటే, నేను నమ్ముకున్న నా దేవుడు నా తోడై నీడై నన్ను కాపాడి నన్ను ఈరోజు మీ అందరితో మాట్లాడేటట్టు చేశారు. అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, దేవుడిని నమ్ముకున్నాము అంటే నమ్ముకోవడం కాదు, గుడికి వెళ్తేనే దేవుడు కాదు, మసీద్కి వెళ్తేనే దేవుడు కాదు. నిజంగా విరిగి నలిగిన హృదయంతో, మంచి మనసుతో
దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మనకు తోడై నీడై అనుక్షణం కూడా నేను 15 రోజులు టాబ్లెట్లు బీపీ టాబ్లెట్స్ వేసుకోకుండా ఇన్ని వీడియోలు ఫాస్ట్గా చేసుకుంటూ ఇలా ఉంటూ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అంటే ఇదంతా దైవలీల అన్నమాట. ఎందుకంటే మీకు నేను ఏది సోది చెప్పట్లేదు. మీరు కూడా మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నిజంగా దేవుణ్ణి నమ్ముకోండి. నిజంగా దేవుణ్ణి నమ్ముకోండి. నమ్ముకుంటే తెలిసి తెలియక మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు మనకు తెలియకుండానే ఆయన సరిదిద్దుతారన్నమాట. మా ఇంట్లో ఒక కుక్క ఉంటుందన్నమాట. ఆ కుక్క ఈ 15 రోజుల నుంచి నన్ను చూసి పొద్దున్నే నేను లెగిసి అలాగా బయటికి రాగానే నన్ను చూసి ఏడుస్తుంది. అది ఎందుకు ఏడుస్తుందో నాకైతే తెలియదు. ఎందుకంటే నాకు సడన్గా ఏదైనా జరుగుద్దని దానికి తెలిసి అది ఏడుస్తుంది అనుకుంటా. ఆ విషయం అయితే నాకు తెలియదు కదా. నేనేమనుకుంటున్నానంటే నేను బాధలో ఉన్నాను కదా, నా ఇంట్లో ఉన్న మనిషి దానికి కనిపించట్లేదు కదా, అందుకని ఏడుస్తుందేమోలే అని ఏదేదో అనుకున్నాను అనమాట. ఆఖరికి 4 రోజుల క్రితం నేనన్నా, ఎందుకు నన్ను చూసి పదే ఏడుస్తున్నావు నువ్వు? నేనేమైనా చచ్చిపోతానా? ఎందుకు నన్ను చూసి అంత ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పేసి దాన్ని కర్ర తీసుకొని కొట్టానన్నమాట. మూగజీవి. దానికి తెలిసింది నేను టాబ్లెట్స్ వేసుకోవడం లేదు, సడన్గా నాకు ఏదైనా అవుతుంది అన్న భయం దానికి ఉంది. కానీ దేవుడు నా ఊహల్లో కూడా ఆలోచన రానివ్వలేదు. నేను టాబ్లెట్ వేసుకోలేదన్న సంగతి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎవ్వరికీ తెలియదు. ఈరోజు డాక్టర్ గారు చెప్పే వరకు మాకు ఆ విషయం తెలియదు. ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో వెంటనే నా తల నరాలు తెగిపోయినంత పని అయిపోయి అసలు ఏం చెయ్యాలో ఏం చెందాలో తెలియలేదు. బండేసుకొని వెళ్ళాను హాస్పిటల్కి. బండేసుకొని ఇంటికి వస్తుంటే మధ్యలో 3 చోట్ల తూలు వచ్చింది నాకు. 3 చోట్ల పడిపోయేదాన్ని బండి మీద నుంచి. అయినా సరే దేవుడు నన్ను కాచి కాపాడి నా ఇంటికి నన్ను చేర్చారు. నేను నమ్ముకున్న నా దేవుడికి నా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరికీ ఈ చిన్న విషయాన్ని విన్నవించుకుంటున్నాను. బోరుగా భావించొద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.